ఏమైంది మామ? బర్త్డే అంటివి, బర్త్డే పార్టీ అంటివి, గ్లాస్ ఏది, చిల్డ్ బీర్ ఏది, చింత ఏంది, ఏమైంది మామ? ఏదిరా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినావు తన అంటే నిజమే కదా, మందేది బర్త్డే పార్టీ తీరు ఉందా, ఇది పట్టిగా తీసుకొచ్చి కూర్చోబెట్టినావు. నువ్వేం చెప్తావు నాకు తెలియదు. 4 బీర్లు తెచ్చి ఇక్కడ పెట్టు. నువ్వేమైనా చేయి, నాకు 4 బీర్లు తెచ్చి ఇక్కడ పెట్టు. నీరే తాగుదాం, ఆరోగ్యానికి మంచిది. కిడ్నీలో రాళ్ళు పోతాయి. పండుకుందాం, హాయిగా నిద్ర వస్తుంది. పండుకుందాం పోయి. నీ నీరద్దు ఈ గోలద్దు, నీ నీరద్దు ఈ గోలద్దు. తెప్పిస్తావా కటన్ తెప్పి, లేదంటే వెళ్ళిపోతాం. పొమ్మంటే పోతాం, పొమ్మంటే పోతాం అంతేనే. అరే ఇలా పైసలు లేవు, తెల్లగాలతో ఎక్కుదాం. తాగుది డబ్బుల మ్యాటర్ కాదు, డబ్బుల మ్యాటర్ కాదు. 10 కొత్తలకైనా మస్తే నీకు పైసలు ఇప్పిస్తా. నువ్వేం లేదు, నువ్వు ఆ పైసలు తీసుకో, మందు తీసుకో, గంతే. ఇక ఏమంటారా మరి? మనోడు చెప్పిన దానికి ఓకే అంటావా లేదా? సరే సరే పోదాం పా మరి. ఇంకేంది ఇక పోదామంటే మరి క్యాష్ అని రప్పిద్దాం. ఇంకేంది ఇక పోయేదేం లేదు. మనం ఇక్కడ కూర్చుంటే అన్ని తెచ్చేందుకు ఒకళ్ళు ఉన్నారు. పైసలకు కూడా ఒకరికి ఫోన్ చేద్దాం, వాళ్ళు వస్తారు, డబ్బులు ఇస్తారు. ఎన్ని రోజులకి ఇస్తావు అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయనకు ఫోన్ చేస్తాను నేను. ఫోన్ చేసి ఆయన రమ్మంట, ఈయన డబ్బులు ఇస్తాడు, ఈయన మంది అవుదాం గంతే. ఇంకా మళ్ళీ వేరే వేరే తెచ్చేదానికి కూడా మనకు మనసులో ఉండనే ఉండే. అన్న నమస్తేనే, ఏడున్నారన్న? ఆహా, అయితే అన్న ఒక చిన్న పని పడ్డది, డబ్బులు కావాలన్న. ఒక 2000 కావాలి, 2000 దాకా కావాలి. చిన్న బర్త్డే పార్టీ ఉంది మా ఉంది. నీ మిత్తి సంగతి మొత్తం ఎరికే అన్న నాకు. మరి జర అత్తవా నీకు మన ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఒక్కసారి రా అన్న. ఓకే సరే సరే. సార్ ఇంకా అత్తలేడు. వచ్చిండే ఫైనాన్సర్. నమస్తే ఫైనాన్సర్, కూర్చో. నమస్తే అన్న. నమస్తే నమస్తే. బాగానే మీటింగ్ పెట్టారు కదా. ఉదయ్ ఫోన్ చేసినావు కదా, మరి దాని గురించి నా ఇంట్రెస్ట్ నీకు తెలుసు. దాని ప్రకారం నువ్వే దానికి జిమ్మదారు. ఓకే అన్న, నేను చూసుకుంటా. సరే, నేను ఎవరికి కొట్టమంటే అలా కొడతా నేను. ఓకే అన్న, వారం రోజులలో మళ్ళీ ఇంటాం. ఒక 2000 రూపీస్ ఫోన్ పే. ఓకే, ఫోన్ పే చేస్తా. రైట్ ఉదయ్, నువ్వు చెప్పిన వాళ్ళకి ఫోన్ పే కొట్టినావా? ఇక మీరు ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసుకున్నారు, ఎవరు కూడా ఏం తెచ్చుకున్నారు, ఏం సంగతి అని. వారిని పంపించి మంది తెప్పి. ఇంకా ఓకే కదా నీకు? రైట్. ఇక ఆయన ఫైనాన్సర్ కూడా ఉండు అన్న, నువ్వు కూడా ఒకటి వేసిపోయి. సరే సరే సరే, మీ మ్యాటర్ కానీ ఏంది కాదండి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం తాగుతుంది? అట్లా బయటకు పోయి అట్లా బయట పీస్గా మంచిగా కూర్చుందాం పారే. మీరు మరి ఇటు పోరే, మీ ఇద్దరం పోయి అటు పోయి మంది. మీరు పోయి అటు పోయి మంది తీసుకురా పోరు, మేము పోయి మన అడ్డా కార్డు ఉంటాం. రైట్ పార్. ఎవర్రా కలిపింది? గితగట్ట కలిపిండు. నువ్వు దేవునివి. బర్త్డే మనోడికి ఇంత దావత్ ఇస్తాడు. నిజంగా అన్న, ఏమో అనుకున్నా కానీ ఇంకా 2000 అప్పు అన్న, ఏం కాదు, తప్పులేదు. ఫైనాన్సర్ కూడా ఈయన ఉన్నాడు. ఫైనాన్సర్ కూడా మనతో ఏం చేస్తున్నాడు. అరే మళ్ళీ కొడదాం, దాని ఏమైందా? ఇప్పుడు కొట్టిన మళ్ళీ ఎవరికి మళ్ళీ కొడతా డబ్బులు అన్న. నువ్వు ఉంటే పక్క పడి మాకు ధైర్యం కొడదావు. ఓకే. హలో, ఏమైందిరా ఇంత డల్ అయిపోయింది? మమ్మీ పెళ్లి చేసుకోమంటుంది బా. ఎందుకురా? ఏమో తెలియదు, నాకేం తెలియదు. పెళ్లి చేసుకోమంటారు అందరూ. పెళ్లి చేసుకోమనంటే నేను చేసుకోవచ్చు కదా, ఎందుకు అభ్యంతరం చెప్తాను? పెళ్లి చేసుకుంటే మంచిదే కదా. ఒక అమ్మాయికి నచ్చడానికి మనం ఏం చేస్తామే? మంచి మంచి బట్టలు వేసుకుంటాం, వాళ్ళకి కాలు వెనకబడి తిరుగుతాం. దేనికోసం పెళ్ళి ఎందుకు అంటున్నావు? దాంట్లో ఎన్ని బ్యాడ్స్ ఉన్నాయో తెలుసా? సిఫిలిక్స్, గనేరియా, HIV వీటి గురించి తెలుసా నీకు? మరి తెలియకపోతే తెలుసుకోవాలి. ఎంత డేంజరో ఆలోచించుకొని మూగా. అంటే ఏంది మావా? నీకు సిఫిలిక్స్ అన్నది గురించి తెలుసా? బెండకాయ ఉంటుంది, దాన్ని ఇప్పదీసి నీ కురుపులు ఉంటాయి. ఆ కురుపులు అన్నది ఆ లక్షణాలు. తర్వాత గనేరియా అని ఉంటుంది, అదొకటి. దాంట్లో ఇంకా HIV అని ఉంటుంది. ఇవన్నీ సుఖ వ్యాధులు. దాన్ని బయటకు ఎవరు చెప్పలేవు, అమ్మ చెప్పవు, నాన్న ఫ్రెండ్స్ కూడా చెప్పలేవు. అటువంటి దాన్ని ఆలోచించుకొని మాతోటి చెప్పు, ఏ విషయం అన్నది. నీకు ఇది కావాలన్నా అది కావాలా? నువ్వెన్న నేపో పెళ్ళి అనేది వేస్ట్. ఈ రోజులలో అమ్మాయిలే బాగలేరు, పైసలు ఉంటే చాలా అంతే. నా మాట వినట్లేవు కదా. ఉదయ్
రా శేఖర్, మీ అనుభవం చెప్పండి పెళ్ళైనది. నా బాట ఇంట్లేడే బాబు. అరే లగ్గం వద్దంటాను, లగ్గం చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయిరా. మనం పోయి పొద్దున్న కట్టం చేసి పోయి వస్తే పిల్లలు మనం అటు ఇటు వేస్టాలకు ఎంబడత్తారు. ఏంతో ఆయి ఉంటుందిరా. మనకు పెళ్ళి చేసుకున్న పెళ్ళని తీరు వచ్చింది ఉంటుందారా. ఎట్లరా నువ్వు నేర్చుకునేది? మీ వాళ్ళు చేసి చూసిన వాళ్ళని చేసుకో, మంచిగా చేసుకోరా భయ్, అర్థం చేసుకో. చేసుకుంటే హ్యాపీగానే ఉంటావురా. ఎందుకురా అంత సంఖ్య అంతేరా, చేసుకో. పెళ్లి చేసుకున్నాడు చెడిపోయినట్టు ఎక్కడ లేదురా, చేసుకో పెళ్లి. సరేనే, ఇక మీరు అందరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటా. ఇక పెళ్లి చేసుకుంటాం. అది మా అమ్మకు ఫోన్ చేసి చెప్తున్నాను. మీరు కూడా చేసుకుని మీ అనుభవాలు చెప్పారు కదా, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. చేసుకోరా, చేసుకో ఏ బాబు, చెప్పిన మంచిగా అర్థం చేసుకో. మీ అమ్మ చెప్పినట్టు విను.